హలో గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. సో గైస్, ఈరోజు మన మెగాస్టార్ గారి బర్త్డే. ఆయన బర్త్డే అంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు కదా. బట్ మన భోజన్ మందిర్లో ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్. ఆయనకి ఎంతగానో ఇష్టమైన చింతకాయ చేపల వేపుడు ఆయన ఒకసారి చేసి పెట్టారు కదా. సో ఈ సీజన్లో చింతకాయలు దొరకడం లేదు కాబట్టి అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మామిడికాయ చేపల వేపుడు అయితే చేస్తున్నా. ఇంకా మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్ రోజు ఇంకా ఆయనకి విషెస్ చెప్తూ మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సో ఈరోజు మీ రెసిపీని నా చేతితో చేస్తున్నా. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుంది. అప్పుడు నేను మీకు కుక్ చేసే అవకాశం గురించి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఆలస్యం లేకుండా గైస్ మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు అయితే మెగాస్టార్ గారికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సీ ఫుడ్ అన్న ఉప్పు చేప ఇలాంటివన్నా సరే బాగా ఇష్టం. సో అందులో ఆయన పరుగులతో చేశారు చింతకాయ చేపల వేపుడు. నేనైతే మా వైజాగ్లో బాగా ఫేమస్గా దొరికే వైట్ పాంఫ్లెట్ అయితే చేస్తున్నా. చింతకాయ లేదు కాబట్టి మామిడికాయతో చేస్తున్నా. ముందుగా మామిడికాయ గుజ్జును యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక పచ్చిమిర్చి తరుగు, చాప్డ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా. వీటిలో ఒక నిమ్మకాయని పిండుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకుందాం. సో గైస్, ఇప్పుడు మనం వైట్ పాంఫ్లెట్ ని ఈ మసాలాతో మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ప్యాన్లో వేసుకోండి. ఆ మామిడికాయ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్యాన్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. సో గైస్, ఇట్లా ఫిష్ ఫ్రై మనం ప్యాన్లో చేస్తున్నప్పుడు మామిడికాయ పల్ప్ ఉంటుంది. సో అడుగు అంటుతుంది. బట్ ఆ అడుగు అంటింది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై మనం సుమారు ఒక్కొక్క సైడ్ 3 to 4 minutes కుక్ చేసుకోవాలి. యావరేజ్గా 8 minutesలో అయితే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో గైస్, చూసారు కదా, మన మామిడికాయ చేపల వేపుడు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని నేను చేయడానికి మెయిన్ రీజన్ మన చిరంజీవి గారు అండి. ఎందుకంటే ఈరోజు ఆయన బర్త్డే. ఆయన చేసిన చింతకాయ చేపల వేపుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రెసిపీ అయితే నేను చేయడం జరిగింది. మామిడికాయ చేపల పులుసు స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇక టేస్ట్ చేసేయాలి, ఎందుకంటే ఇది బాస్ చెప్పిన రెసిపీ. సూపర్ కాంబినేషన్ బాసు. రఫాడించేసింది. సో గైస్, చూసారు కదా, మన చిరంజీవి గారికి ఇష్టమైన చేపల వేపుడు అయితే చేస్తాను, అది కూడా మామిడికాయతో. సో మీలో ఎంతమంది చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసి ఆయనకు బర్త్డే విషెస్ అయితే చెప్పండి. సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్ గారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకుంటూ మాలాంటి అభిమానులకి ఇంకా ఎంతో ఇన్స్పిరేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ గాయస్, మన భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.